ఆరోగ్య నిపుణులు వి ప్రకాష్ సార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. హ్యాపీ వెల్కమ్ సార్ మీకు. థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే మీ టూర్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మాకు తెలుస్తుంది. సార్ ఎన్ని డేస్? దాదాపు ఒక 45 డేస్, 45 రోజులు తిరిగాను సార్. ఎన్ని ఏరియాస్ లో? దాదాపు ఒక 20 స్టేట్స్ తిరిగాను. అందులో ఒక 40-45 మీటింగ్స్ అయినాయి. ప్రతిరోజు ఈవినింగ్ మీటింగ్ ఉంది, తర్వాత సాటర్డే సండేస్ లంచ్ మీటింగ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ కానీ. అంటే ఎక్కువగా 90% మీటింగ్స్ అన్నీ కూడా హెల్త్ మీట్స్ అనే పెట్టాం. ఆరోగ్యానికి సంబంధించినవి ఇంట్రెస్ట్ చూపెట్టారు, అందరూ కూడా వచ్చి విన్నారు, విషయాలు తెలుసుకున్నారు. చాలా మీటింగ్లలో డాక్టర్స్ కూడా, మన తెలుగు డాక్టర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు మాట్లాడిన విషయాలను. ప్రివెన్షన్ మీద ఎక్కువ నా ఫోకస్ ఉండేది. మనం ఏదైనా జబ్బు రాకుండా జాగ్రత్త పడాలి, కానీ వచ్చిన తర్వాత చేజారిపోతుంది, మన చేతిలో ఉండదు. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ ఏంది ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సరే, ఈ 45 డేస్ టూర్ నెరేటివ్ అని అంటే మీరు దగ్గరుండి చూసిండ్రు చేసిండ్రు కాబట్టి ఎట్లా, ఏమని చెప్తారు ఓ 2 వాక్యాల్లో? అంటే శరీరం ఫ్రీగా వచ్చింది కదా, కొనుక్కోలే కదా మనం, కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఎవరు కూడా అంటే పర్టికులర్గా అమెరికాలో అయితే కనుక హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంతవరకు బాగానే వాళ్ళ డైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. కొద్దిగా ఎక్కువ సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా కనబడుతుంది. ఇది మహా డేంజర్ సోషల్ మీడియా ఇంపాక్ట్. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఎక్స్పర్ట్స్ అని చెప్పి, అంటే ఒక మాటలో చెప్పాలంటే అది ఎవరు కనిపెట్టారో ఆ కథ కానీ చాలా మంచి కథ అమ్మ. అది కాళేశ్వరానికైనా వర్తిస్తుంది, అది హెల్త్కైనా వర్తిస్తుంది. ఏంటంటే ఒక ఏనుగు 5 గుడ్డి వాళ్ళు, ఒకరు వీపు పట్టుకుంటారు, ఏనుగు గోడలాగా ఉందంటారు, ఒకరు కాలు పట్టుకొని స్తంభం లాగా అంటారు. హెల్త్ గురించి అట్లే ఉంది. ఏదన్నా మనం కాళేశ్వరం లాంటివి మాట్లాడుకున్నా అవగాహన లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఈ సోషల్ మీడియాలో రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్స్పర్ట్సే కావచ్చు, కానీ సమగ్రమైన అవగాహనతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక మనం నాగేశ్వర రెడ్డి గారిలో కూడా నాకు కొన్ని విషయాలలో ఆయనతో క్లారిటీ తీసుకోవాలనిపించింది. మొన్న ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అక్కడ టీటీఏ సభల్లో. నేను కలిసాను ఆయన్ని, కలిసి ఒక ఛానల్ తరఫున నేనే ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన్ని, అమెరికన్ ఛానల్ తరఫున. అయితే అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారమ్మా. ఈ చెప్పే విషయాలను మనము మన దగ్గర అవగాహన ఉంటే అనలైజ్ చేసుకోగలుగుతాం. మీరు చెప్పేదానిలో ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఎంతవరకు అవసరం లేదు అని. కానీ కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలను కూడా ఆ సోషల్ మీడియాలో పెనిట్రేట్ చేస్తున్నారు. ఒక బుక్ నేను అక్కడే పెట్టొచ్చాను, అది ఇక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు బుక్ స్టాల్లో తీసుకున్నా. సోషల్ మీడియా ద్వారా ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటూ ఎట్లా వాళ్ళు చావుకు దగ్గర అవుతున్నారు అనేది ఆ బుక్ యొక్క సారాంశం. అంటే అందులో వచ్చిందంతా కరెక్టే అని అనుకోవడం తప్పు. అంటే అట్లా ఏమైనా సర్వేస్ ఉన్నాయా సార్? అంటే సర్వే చేసి ఆ బుక్ రాశారు. సర్వే చేసే రాశారు ఆ బుక్. పర్సెంటేజ్ ఏ స్థాయిలో ఉంది సార్? అంటే అట్లా గుడ్డిగా నమ్మే వాళ్ళ సంఖ్య 90% ఉన్నారు. చాలా డేంజర్ సిగ్నల్స్ సార్ ఇవి. నేను చెప్తుంటాను, కొంతమంది పిల్లలు అక్కడ నుంచి వీళ్ళకు టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తుంటారు, తర్వాత ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపితే వాళ్ళే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు. అంటే ఇవి కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఎక్స్పర్ట్ అనేవాడు వాస్తవంగా చెప్పాలంటే ఎక్స్పర్ట్లకు కూడా వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఏమనంటే ఇప్పుడు హెల్త్ మొత్తాన్ని ఒక సమగ్రంగా అర్థం చేసుకునే ఒక్క డాక్టర్ కూడా లేడమ్మా. ఎందుకంటే వెనకట ఆయుర్వేద వైద్యులు ఉండేవాళ్ళు, నాడీ చూసి మొత్తం చెప్పేవాళ్ళు. ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఒక పర్సన్ని ఊర్లో ట్రీట్ చేస్తున్నారు అంటే ఒక 20 ఏళ్ళు ఆ పర్సన్ అతనే ట్రీట్ చేస్తాడు. అతని శరీర తత్వం అంతా ఆయనకు తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గర పోతున్నాం మనం. వాళ్ళకి మనం మిగతా బాడీ అంశం వాటి మీద ఏం అవగాహన ఉంటుందమ్మా? అంటే స్పెషలిస్ట్ అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సైడ్ కూడా మెడిసిన్ స్పెషలిస్టే ఉంది కదా సార్. అంటే స్పెషలిజం చేయాలి. డాక్టర్లను తప్పట్టట్లేదు, దాని వరకు నేను రిజర్వ్ చేసుకుంటున్నా. ఐ రెస్పెక్ట్ డాక్టర్స్ నన్ను కూడా కాపాడారు. కానీ మెడికల్ సైన్స్ ఏదైతే వెస్టర్న్ సైన్స్ అని తీసుకొచ్చామో, డయాగ్నోస్టిక్ సిస్టమ్ అద్భుతం. సర్జరీస్ కూడా తప్పనిసరైన వాటికి వాళ్ళది 100% మంచిదే. అది తీసేయాల్సిన కాడ సర్జరీ చేసి తీసేయాల్సిందే. కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉన్నదో, కన్ను వేరు, పన్ను వేరు, తల వేరు, మెదడు వేరు, లంగ్స్ వేరు, కార్జం వేరు, ఇది ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్
హ్యూమన్ లైఫ్స్. ఇది మారాలి. ఓకే. ప్రతి డాక్టర్కి సంపూర్ణ అవగాహన అన్ని ఆర్గన్స్ మీద రావాలి. అన్నిటికంటే ఏ డాక్టర్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ లివర్ స్పెషలిస్టులు కావాలి మనకు. కానీ ఫార్మా మాఫియా ఏం చేసిందంటే, అది ఇక్కడ ఇండియా గురించి మాట్లాడట్లేదు, అమెరికాలో ఉన్న ఫార్మా మాఫియా లివర్ గురించి తెలుసుకోకుండా చేసింది. ఎక్కడ కూడా లివర్లో పిహెచ్డి చేద్దామంటే కాలేజీలు లేవు. ఎంటైర్ కంట్రీలో లివర్ గురించి ఒక కాలేజీ లేదు భారతదేశంలో. ఈ లివర్ అనేది 800 రకాల జబ్బులు రాకుండా ఆపగలుగుతుంది, 800 రకాల జబ్బులను క్రియేట్ చేయగలుగుతుంది, 800 రకాల జబ్బులను క్యూర్ చేయగలుగుతుంది. అది ఒక్కటి కనుక డాక్టర్స్ అర్థం చేసుకోగలిగితే ఈ సూపర్ స్పెషాలిటీస్ అవసరం లేదు. యూఎస్లో ఉన్నారు, మన దగ్గర కూడా లీస్ట్ ప్రయారిటీ అయినా మొత్తం ప్రపంచంలో 2 కాలేజీలు, ఒకటి లండన్, ఒకటి అమెరికా. లివర్ గురించి తెలిస్తే ఈ సూపర్ స్పెషాలిటీలు అవసరం లేదు. ఓకే. మొత్తం లివరే కదా. ఇప్పుడు గట్ గురించి అంటే ఈ మధ్య డెవలప్ అయింది కాబట్టి వాళ్ళకి తెలియదు అంటే నేనేం దాన్ని తప్పట. కానీ మొత్తం గట్టు లివర్ అర్థం చేసుకోకపోతే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది అమలు కాదు. రూట్ నుంచి నేనేమంటున్నా అంటే ఎవరికైనా నా అప్పీల్ ఏంటంటే, ఒకసారి ఏదైనా జబ్బు పాలైనాం అనుకోండి, ఆ విషవలయంలో చిక్కున్నట్టే. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలంటే జబ్బులు రాకుండా కాపాడుకోవాలి. ఒక్కసారి ఆ విషవలయంలో చిక్కుంటే సాలెగూడులో పురుగు చచ్చిపోయినట్టు చచ్చిపోతాం అంతే. అది ఏదన్నా కానీ నేను ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పా ఏ డాక్టర్ని నేను బ్లేమ్ చేయాలి. బట్ గట్టు లివర్ అర్థం చేసుకున్న తర్వాత మెడికల్ సైన్స్ చాలా వరకు అవుట్డేటెడ్ అనిపిస్తూ ఉంది.